ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 21వ తేదీ శనివారం రోజున ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా ఒక బంధము అనేది మీరు కోల్పోవలసినటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. అయితే మీకు బాగా దగ్గరైనటువంటి బంధమా, లేదంటే మీరు ఏదైనా కానీ అంటే వారి ద్వారా మోసపూరితమైనటువంటి కొంత అంటే మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు మీతో బాగా ఆ యొక్క బంధము అనేది కలుపుకొని ఆ వ్యక్తులు మీ నుండి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు ఏమిటి అనేది కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శివరామదాస్ స్వామి. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు మీకు అయితే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఒక మంచి మార్గాన్ని అయితే మీకు వితిన్ 24 అవర్స్లోనే తెలియపరుస్తారండి. గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. మన గురుగారు చేసి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉన్నారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. సమస్య మీద పరిష్కారం మన యొక్క గురువు గారిది. చాలా మంది మన యొక్క గురుగారు చే లబ్ధి పొంది వారి యొక్క సమస్యల నుండి అయితే బయటపడగలిగారు. మేము కూడా మా యొక్క జీవితంలో తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మాకు కూడా తెలియపరిచారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు కూడా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి అధిపతి. ఇక వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తేనండి, చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మనసు. అంటే మీ యొక్క మైండ్ సెట్ కానివ్వండి, లేదంటే మీ యొక్క పట్టుదల, ఇటువంటివి అన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకు ఏంటంటే మీకు నచ్చకపోవచ్చండి. అంటే కొంతమందికి మీ యొక్క బిహేవియర్ కానీ, లేదంటే మీ యొక్క మాట తీరు కానీ ఇటువంటివి అన్నీ కూడా నచ్చకపోవచ్చు అన్నమాట. అయితే మీరు చాలా కరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడాను కొంతమంది ఎదుటి వ్యక్తులు ఏంటంటేనండి పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఏది కూడా మాట్లాడినా కానీ అది రాంగ్గా అని చెప్పేసి చెప్పడము, లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పేసి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే నలుగురిలో కూడా చిన్న చూపు చూడడము, ఇటువంటివి అన్నీ కూడా ఎక్కువగా చూసి చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎప్పుడూ కూడాను కాపగోసుకొని ఉంటారండి. అంటే మీకు బాగా దగ్గరైనట్లుగా వారైతే నటించడము, అలాగే మీ వెనకాల గోతులు తవ్వడము, ఇటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. కానీ మీతో మాత్రం చాలా అంటే రిలేషన్షిప్ మాత్రం అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ ఉంటారన్నమాట. అంటే మీరు ఏం చేసినా కూడా ఆహా ఓహో అని చెప్పేసి మీ ముందు మాట్లాడుతారు, కానీ మీ వెనుక మాత్రం మీకు తెలియకుండానే గోతులు తవ్వుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడా కూడా మీ యొక్క క్యారెక్టర్ని అంటే మీ యొక్క మాట తీరును కానీ, లేదంటే మీరు చేసేటువంటి పనిని కానీ ఎక్కడా కూడా అంటే ఎవరి దగ్గర కూడా తలవంచరు అనమాట. మీ యొక్క కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారండి. మీ యొక్క పనిలోనైనా కానీ, లేదంటే చాలా చక్కగా నైపుణ్యాన్ని అయితే చూపిస్తారనమాట. ఎంత కష్టమైనా కానీ మీ యొక్క పని అంతా కూడా అద్భుతంగా తప్పకుండా మీరైతే సాయశక్తిగా మీ వంతుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎంతటి వారికైనా కానీ అంటే మీకంటే ఎక్కువగా పెద్దవాళ్ళైనా కానీ, లేదంటే తప్పు చేసినటువంటి వ్యక్తులు నిలదీయడంలో మీరు ముందుంటారన్నమాట. అయితే ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీకు ఉన్నటువంటి మొండి పట్టుదల వలన కూడా మీకు బాగా దగ్గరైనటువంటి కొన్ని బంధాలను మీకు మీరుగా దూరం చేసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అంట. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రవర్తన ఈరోజు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోండి. ఇక అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతుందో కూడా మనమైతే ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులు అన్నీ కూడా ఈ రోజున మీరు అంతా కూడా గుర్తించుకొని అయితే తీసుకోవాలన్నమాట. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా ఈ రోజైతే మీరైతే దక్కించుకోబోతున్నారు. సకాలంలో పని అనేది చేయడం ద్వారా మీ యొక్క పనితీరు కూడా గొప్ప ప్రశంసలకు అయితే గురికవుతారండి. మీరు పనిచేసేటువంటి రంగంలో మీరు అంకిత భావంతో ఈ రోజున మీరు పని చేయడానికి కూడా ఎక్కువగా ఉత్సాహాన్ని అయితే చూపుతారు. అలాగే మీ యొక్క కెరియర్ పరంగా కూడా మంచి పురోగతి అనేది లభిస్తుంది. ఇక ఇప్పుడు ఈ యొక్క రాశి వారి గురించి మరికొన్ని విషయాలు అయితే మనం వివరంగా తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్నటువంటి వారిని అంటే స్నేహితులు కూడా బాగా ఆదుకుంటారనమాట. పట్టుదల కూడా వీరికి బాగా అధికంగానే ఉంటుందండి. మరి అంతేకాకుండా ఆర్థిక అభివృద్ధి అనేది కూడా వీరికి చాలా ఎక్కువగా ఈ రోజు అయితే వీరికి కనిపిస్తుంది అనమాట. అయితే వీరికి కొన్ని సవాళ్లు అనేవి కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఈ రోజునైతే కనిపించబోతున్నాయి. కష్టపడి పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది కూడా ఈ రోజున మీరు తప్పకుండా చూస్తారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ రోజునైతే ఉండాలండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే అవి యొక్క ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కొంచెం దూరంగా తప్పకుండా ఉండే తీరాలి. ఎందుకంటే
ఆవేశంగా ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని అనేది తీసుకోవడం ద్వారా ఏంటంటే మీకు కొన్ని బంధాలు అనేది దూరమైనటువంటి ప్రమాదం అనేది కూడా ఈ రోజున చాలా చక్కగా స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. అదేవిధంగా ఈ రోజున కొంతమంది బంధువులతో మీకు ఉన్నటువంటి బంధాలు కూడాను పూర్తిగా తొలగిపోయేటువంటి సూచనలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ రోజున మీకు ఎటువంటి బంధాలు అనేవి దూరం కాబోతున్నాయి, మీరు చేసుకోవాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన మీకు చేసుకోవడం వల్ల కూడా ఈ రోజున మీకు బాగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి ఈ రోజున ఈ యొక్క రాశి వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా ఈ రోజున తప్పకుండా శ్రద్ధ అనేది వహించాలి. అలాగే ఒత్తిడి అనేది తగ్గించుకోవాలి. తగినటువంటి విశ్రాంతి అయితే మీకు తప్పకుండా తీసుకోవాలండి. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను మన యొక్క శరీరానికి అయితే తప్పకుండా విశ్రాంతి అనేది ఇచ్చే తీరాలండి. కాబట్టి తగినటువంటి విశ్రాంతి అనేది కూడా మీకు ఉన్నటువంటి పనుల్లో కొంచెం చూసుకొని మధ్య మధ్యలో కొంచెం విశ్రాంతి అనేది కూడా తీసుకుంటూ ఉండండి. కొంత రిలాక్స్ అవుతూ ఉండండి. ఇక మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును ప్రశాంతంగా ఉండడానికి అయితే మీ యొక్క మనసుకు ఒక మంచి సమయం అనేది ఇవ్వండి. మీకు వచ్చినటువంటి పనిని మీకు విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో కూడా నిద్ర మీరు కాస్త నిద్రపోవాల్సి వస్తే నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా ఎవరితోనైనా కానీ స్నేహితులతో మాట్లాడాలని చెప్పేసి అనిపిస్తే వారితో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటేనండి మీ యొక్క మనసు అనేది మరలా తిరిగి మానసికంగా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఇక అలాగే మీ యొక్క పని పట్ల మీరు చాలా అంటే చాలా బాగా శ్రద్ధ అనేది వహిస్తూ ఉంటారు. కాబట్టి ఒత్తిడి అనేది తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పనులు కానీ వ్యాయామం అనేది చేసుకుంటూ ఉండండి. యోగా అనేది చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మెదట్లో ఎక్కువగా అటువంటి ఆలోచనలు వస్తే కనుక, ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు వస్తే కనుక మీకు ఎక్కువగా మీ యొక్క పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. ఇక భగవంతుని వైపు మీ యొక్క మనసు అనేది మళ్లించుకోండి. ఇక ఆటోమేటిక్గా మీ యొక్క మైండ్ అనేది కూడా ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక ఆర్థిక పరంగా ఈ రోజున మీకు మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. ఈ రోజున తప్పకుండా మీరైతే చూడబోతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ యొక్క కెరియర్లో మంచి పురోగతిని కూడా ఈ రోజైతే మీరు సాధించుకోబోతున్నారు. అంటే కొత్త కొత్త అవకాశాలు అనేవి ఈ రోజున మిమ్మల్ని పలకరించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి డేలా పడిపోయి ఇక మాకు ఈ యొక్క పని అనేది జరగదు అని చెప్పేసి ఈ యొక్క రాశి వారు ఎవరైతే బాధపడుతూ ఉంటున్నారో అటువంటి వారికి కూడా మీ యొక్క పనుల్లో మీరైతే ఈ రోజున మంచి అంటే తిరిగి మరలా మీరైతే అందులో పురోగతిని అయితే చూసుకుంటారనమాట. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో ఒక మంచి సక్సెస్ అనేది కూడా ఈ రోజున తప్పకుండా మార్పు అనేది కూడా మీకు కనిపిస్తూ ఉంటుందండి. ఇక అలాగే మీరు బాగా స్వేచ్ఛను అయితే కోరుకుంటూ ఉంటారండి. అలాగే మీ అంటే సందర్భాల్లో కూడా మంచి మంచి సమతుల్యత అనేది మీకు చాలా చక్కగా వ్యవహరిస్తారు. ఇక అంతేకాకుండా మీరు కుటుంబానికి కావచ్చు, లేదంటే స్నేహితులకు కావచ్చు, లేదంటే బంధువర్గం ఇలా ఇరుగు పొరుగు ఇలా వారితో కూడా మంచి సంబంధాలను అయితే మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎవరిని ఎక్కడ విడిచిపెట్టకుండా అందరి పట్ల కూడా మంచి ప్రేమను రాగాలను అయితే కనబరుస్తూ ఉంటారనమాట. ఇక అలాగే అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ పనులు అన్నింటినీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ప్రేమను చూపిస్తూ ప్రేమను కోరుకుంటూ అందరి యొక్క ప్రేమను పంచుకుంటూ ఉంటారనమాట. మరి అంతేకాకుండా ఈ రోజున ప్రేమికుల పరంగా కూడా గమనిస్తే ఈ యొక్క రాశి వారికి ప్రేమ బంధాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పకుండా కొంచెం కొంచెంగా ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటి అడుగులు వేయకుండా జాగ్రత్తలు అనేది వహించండి. కొంచెం మంచి సమయము కొంచెము అంటే తప్పకుండా మెయింటైన్ అనేది చేయాలన్నమాట. మీ యొక్క ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు మీకు కుటుంబ సభ్యులకు చేరవేయండి. ఇక అలాగే మీరు తలదించుకునేటువంటి సందర్భాలు అయితే మాత్రం అసలు ఎవరికి కూడా ఏదైనా కానీ తీసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు అయితే మీరైతే అస్సలు మానుకోండి. ఇక చేసి మరలా వారిని అంతా కూడా బాధ పెట్టకుండాటువంటి అవసరాలు అనేది రాకుండా చూసుకోండి. కాబట్టి ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు ఈ రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అనేవి కూడా మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. మరి అంతేకాకుండా మీ యొక్క అంటే మీ యొక్క బంధానికి సంబంధించినటువంటి అంటే మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి తలెత్తబోతున్నాయి అన్నమాట. అలాగే ఇరు వర్గాల మధ్య కూడా ఇరు కుటుంబాల సభ్యుల మధ్య నుండి కూడా రెస్పాన్స్ అనేది కూడా ఈ రోజున కొంచెం ఆశించినటువంటి ఫలితాలు అనేవి రాకపోవచ్చు. ఇక అంతగా రాదండి. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ యొక్క ప్రేమికులకు సంబంధించిన వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం అనేది చేయకపోవడం వల్ల మీ యొక్క ప్రేమకు సంబంధించిన బంధం కొంచెం మీకు దూరమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంటే మీరు ఒకరిని ఒకరు గొడవలు అనేది చేసుకోవడం, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. దానివల్ల తెగదింపులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం అనేది తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త అనేది తీసుకోండి. ఇక అలాగే ఈ రోజున మీకు మిత్రుల ద్వారా సహచరుల ద్వారా కానీ ఏదైనా కానీ సలహాలు అనేది ఇస్తే ఈ రోజున మీకు అన్నీ కూడా మీకు పనిచేసే చోట అంటే మీ యొక్క పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా కావచ్చు, లేదంటే అంతా కూడా బాగుంటారా ఇలా చేద్దామా అని చెప్పేసి ఎవరైనా కానీ ఒకరు సలహాలు అనేవి ఇస్తే కనుక అవి మీకు తప్పకుండా ఈ రోజున సలహాలు అనేవి పాటించండి. మీ పక్కన అనేవి పెట్టకండి. వాటిని అమలు పరచడం ద్వారా కూడా మీకు ఈరోజు చాలా మంచి అనుకూలమైనటువంటి ప్రయోజనాలు అయితే మీకు విజయం సాధించే విధంగా కూడా కనిపిస్తున్నాయి అన్నమాట.
ఇక అలాగే ఇంకా చెప్పాలి అంటే కనుక ఈ యొక్క రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, కళాత్మక రంగం ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మీకైతే బాగా అద్భుతంగా అనుకూలంగా కనిపిస్తూ వస్తున్నాయన్నమాట. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడే స్టార్ట్ చేయాలి అని చెప్పి ఏదైనా కానీ కొత్తగా అనుకునేటువంటి వారికి కూడా బాగా కెరియర్ పరంగా కూడా మనం చెప్పుకున్నటువంటి అంటే ఇప్పుడు అద్భుతంగా కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి లక్షణాలు అండ్ ఏంటంటే కనుక కష్టపడి మీరైతే పనిచేస్తారని చెప్పుకోవాలండి. నీతి నిజాయితీ పరులు కాబట్టి మీరు ఎక్కడా కూడా ఎటువంటి అబద్ధాలు కానీ లేదంటే ఏదైనా కానీ అబద్ధాలు ఆడినా కూడా మోసం చేసినా కూడా మీ యొక్క డబ్బును కానీ లేదంటే మీరు అసలు ముట్టుకోరు. ఇటువంటి అలవాట్ల వల్ల మిమ్మల్ని మంచిగా నిలబెడుతున్నాయన్నమాట. అయితే మీ యొక్క కష్టాన్ని ఇతరులకు ఉపయోగించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే వ్యర్థమవుతాయండి. మిమ్మల్ని పగబట్టాలి అని చెప్పేసి అంటే మిమ్మల్ని పడగొట్టాలి అని చెప్పేసి చూస్తున్నటువంటి వారికి భగవంతుడు అయితే రిజల్ట్ని అయితే వారికి తిరిగి ఇచ్చేసేయబోతున్నారండి. ఈ రోజున మీకు శత్రునాశనం అనేది కూడా మీరైతే కళ్ళారా చూస్తారనమాట. మీ యొక్క శత్రువులను భగవంతుడు తప్పకుండా ఏదో ఒక విధంగా వారికి బుద్ధి చెప్పే విధంగా కూడా మీ యొక్క దరిదాపులకు కూడా రాకుండా చేస్తాడు. మీ యొక్క కాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి క్షమాపణలు కూడా అడిగే విధంగా చేస్తాడు. అయితే మీరు మానసికంగా ఎక్కడ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో ఈ రోజున మీకు ఉద్యోగపరంగా అన్ని రంగాల వారికి కూడా ఈరోజు సానుకూలమైన ప్రయత్నాలు, సానుకూలమైన వ్యవహారాలు కనిపిస్తున్నాయండి. మీరు ఆశించినటువంటి ఫలితాలు చాలా రోజులను కూడా మీకు ఆశించినటువంటి ఫలితాలు లేక నిరాశతో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క రాశి వారికి ఈ రోజునైతే మీరు ఆశించినటువంటి అంటే 1% అయినా కానీ మీ యొక్క మార్పు అనేది కూడా ఖచ్చితంగా మీరైతే చూడతారనమాట. కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవతారాధన చేయాలంటే హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇంట్లో చక్కగా టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా పఠించుకోవడం, ప్లే చేయడం ఇలా అన్నీ కూడా చేసుకోనండి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అమ్మవారి యొక్క సింధూరాన్ని, దుర్గాదేవిని పూజ విశేషంగా కూడా మీకు బాగా బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి దుర్గాదేవికి కూడా ఈ రోజున బెల్లం ముక్క కానీ లేదంటే బెల్లంతో చేసినటువంటి పాయసం కానీ ఇట్లా పానకం కానీ అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. ఇక అలాగే అమ్మవారి యొక్క నామము పెద్దగా ప్రతిధ్వనించే విధంగా కూడా మీరైతే చూసుకోండి. ఇక ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో ఈ రోజున సానుకూలమైనటువంటి మంచి వాతావరణము అనేది కూడా మీకైతే ఏర్పడుతుందన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి. ఇక అదేవిధంగా మీకున్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అదేవిధంగా మీకున్నంతలోనే మూగజీవులకు కూడా ఆహారం దానం చేస్తూ ఉండండి. రేపటి రోజున ముఖ్యంగా పక్షులకైతే మీరు నూకలు అనేవి ఉంటాయి కదండి, ఆ నూకలు అనేవి మీరు ఆహారంగా పెట్టండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలను అన్నింటినీ కూడా మీరుగా తప్పించుకున్నటువంటి వ్యక్తులు అవుతారు.